అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో, ఇప్పుడు బెంగుళూరు హైవే గురించి నేను డిస్కస్ చేయబోతున్నానండి. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో బెంగుళూరు హైవే ఈజ్ ప్లేయింగ్ ద మేజర్ రోల్ అండి ఇన్ రియల్ ఎస్టేట్. ఏ విధంగానో చెప్తాను మీకు. సో, గత 5 ఇయర్స్ బ్యాకు రేట్స్ ఎట్లా ఉండాలి? ఈరోజు రేట్స్ ఎట్లున్నాయి? అండ్ కమింగ్ 5 ఇయర్స్‌లో ఎంత అవ్వబోతున్నాయి అనేది నేను ప్రెడిక్ట్ చేసి మీకు చెప్పబోతున్నానండి. సో, బెంగుళూరు హైవే అంటే ఆహ్, మనకి గుర్తొచ్చేది ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఆహ్, కొత్తూరు బిఫోర్ తిమ్మాపూర్ వరకు 111 జియో ఉందండి. సో, ఎక్కువగా మనకి లేఅవుట్స్ వచ్చేది తిమ్మాపూర్ తర్వాత. ఎందుకంటే అక్కడ 111 జియో ఎఫెక్ట్ ఉండదు. ఫ్రీ జోను, రెసిడెన్షియల్ జోన్ కాబట్టి ఇక్కడ నుంచి మనకి హెచ్ఎండిఏ, డీటీసీపీ లేఅవుట్స్ అనేది అండ్ ఎంయూడిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ చూస్తున్నామండి. సో, తిమ్మాపూర్‌లో ఈ 5 ఇయర్స్ బ్యాక్ ఒక 2020లో ఆల్మోస్ట్ 10,000-11,000 రూపీస్ ఉందండి. ఉండేవి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. సో, ఈరోజు తిమ్మాపూర్‌లో ఎంత ఉందంటే ఆల్మోస్ట్ ఇట్ హాస్ టచ్ 20,000 అండి. 18,000-20,000 మధ్యన అవైలబుల్‌లో ఉన్నాను హెచ్ఎండిఏ. సో, హానెస్ట్‌లీ తిమ్మాపూర్‌లో ఇప్పుడు రెసిడెన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అనేది స్టార్ట్ అవ్వబోతున్నాయండి. తిమ్మాపూర్‌లో ఎందుకు కొనాలి అంటే ఇట్ ఈజ్ అంటే మన సిటీకి కనెక్టివిటీ చాలా దగ్గరలో ఉందండి. సిటీకి రీచ్ అవ్వాలంటే హార్డ్లీ ఒక 20, 25, 30 మినిట్స్‌లో గచ్చిబౌలి రీచ్ అయిపోవచ్చు ఫస్ట్ థింగ్. రెండోది మనకి తెలిసిందే హైదరాబాద్ నుంచి బెంగుళూరు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ అనేది డిక్లేర్ చేశారు. హైదరాబాద్ అండ్ బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్. సో, అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్‌లో చాలా ఎంప్లాయ్‌మెంట్ రాబోతుంది. అండ్ తిమ్మాపూర్ ఈజ్ వెరీ నియర్ టు ఎయిర్‌పోర్ట్ అండి. ఎయిర్‌పోర్ట్ అతి దగ్గరలో ఉంది. 20 మినిట్స్‌లో ఎయిర్‌పోర్ట్ రీచ్ అయిపోవచ్చు. ఈవెన్ 15 మినిట్స్‌లో కూడా రీచ్ అయిపోవచ్చు. నెక్స్ట్ తిమ్మాపూర్‌కి అతి దగ్గరలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మన రామానుజం గారి స్టాచ్యూ ఉంది. అది బాగా టూరిస్ట్ స్పాట్ అండి. చాలా అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడ. సో, ఎక్కువగా జనాలు దానికి బేస్ చేసి ఈ ఏరియాస్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, యెస్, తిమ్మాపూర్ ఈజ్ ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అండి. ఈరోజైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అంత లేవు. నెక్స్ట్ 1-2 ఇయర్స్‌లో వి విల్ సీ లాట్ ఆఫ్ రెసిడెన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్ దీస్ ఏరియాస్. సో, ఈ లొకేషన్స్‌లో వర్క్ స్టార్ట్ అయితే అంటే ఈ కన్‌స్ట్రక్షన్స్ గాని మొదలైతే రేట్స్ డెఫినెట్‌గా పెరుగుతాయండి. సో, ఈరోజు తిమ్మాపూర్‌లో కొనాలి అంటే దాదాపుగా 20,000 రూపాయలు ఉందండి. 22,000 కూడా దొరుకుతాయండి. సో, ఈరోజు గాని మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్‌గా రాబోయే 5 ఇయర్స్‌లో మీరు ఒక 50,000 అయితే చూడబోతున్నారండి. డెఫినెట్‌లీ 50, 51,000, 55,000 అయితే డెఫినెట్‌గా మనం ఈ ప్రైజెస్ చూస్తామండి. ఈ 55,000 ఎందుకు అవుతుందంటే దానికి రీజన్ ఉందండి. ఎందుకంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ మొదలవుతాయి కాబట్టి ఎక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయో అక్కడ రేట్స్ ఆటోమేటిక్‌గా పెరుగుతాయండి. సో, తిమ్మాపూర్ తర్వాత నెక్స్ట్ మనకి రియల్ ఎస్టేట్ వైస్‌గా గ్రో అయ్యే లొకేషన్ కొత్తూరు అండి. ఆహ్, ఆహ్, అగైన్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. తిమ్మాపూర్‌లో రైల్వే స్టేషన్ ఉందండి. సో, అదొక ప్లస్ పాయింట్. ఎక్కువగా లోకల్ ట్రైన్స్ ట్రావెల్ అవుతాయి. సో, నెక్స్ట్ తిమ్మాపూర్, కొత్తూరు అండి. అగైన్ కొత్తూరు కూడా ఇట్ ఈజ్ ఆన్ ఇట్ ఈజ్ ఆన్ బెంగుళూరు హైవే అండ్ కొత్తూరులో రైల్వే స్టేషన్ ఉందండి. లోకల్ ట్రైన్స్ ట్రావెల్ అవుతాయండి. సో, అదే విధంగా కొత్తూరులో ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ లైక్ తిమ్మాపూర్ అక్కడ కూడా అరౌండ్ ఒక 10,000 ఆ రేంజ్‌లో ఉండేవండి. 10,000 రూపీస్ ఉండేవండి. ఈవెన్ 8,000 కూడా ఉండేదండి. సో, ఈరోజు కొత్తూరులో మనం హెచ్ఎండిఏ ఆర్ డీటీసీపీ అప్రూవ్డ్ హైవేకి అతి దగ్గరలో కొనాలి అంటే 20,000 ఉందండి. 22,000 ఉందండి. ఈవెన్ ఒక ప్రాజెక్ట్ అయితే 25,000కి అమ్మారండి. సో, అంత రేట్ ఎందుకుందంటే ఆల్రెడీ మీకు తెలిసిందే. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది. హైవేకి దగ్గరలో ఉంది. ఇటు సిటీకి దగ్గరలో ఉంది. అటు షాద్‌నగర్‌కి దగ్గరలో ఉందండి. సో, కొత్తూరు నెక్స్ట్ 5 ఇయర్స్‌లో డెఫినెట్‌గా ఒక 55,000 అయితే చూడబోతున్నామండి. డెఫినెట్‌గా పెరుగుతుందండి. సో, కొత్తూరు తర్వాత నెక్స్ట్ మనకి రియల్ ఎస్టేట్ వైస్‌గా గ్రో అయ్యేది షాద్‌నగర్ అండి. షాద్‌నగర్‌లో చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయండి. కొత్త ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయండి. ఎప్పుడైనా మనం ఈ బెంగుళూరు హైవే అంటే మనకు గుర్తొచ్చేది షాద్‌నగరే. ఎందుకంటే ఇట్ ఈస్ ద మేజర్ టౌన్.
సో టౌన్లో కూడా హ్యూజ్ పాపులేషన్ కూడా ఉందండి. సో షాద్ నగర్ కూడా ఇట్ ఈజ్ ఆన్ బెంగళూరు హైవే ఫస్ట్ థింగ్. రెండోది అక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉందండి. సో లోకల్ ట్రైన్స్ రెగ్యులర్గా ట్రావెల్ అవుతుంటాయి. షాద్ నగర్లో ఒక 5 ఇయర్స్ బ్యాక్ నేను చూసిన రేట్స్ అయితే అండి ఒక 12,000 రూపీస్ ఉండేవండి. ఈరోజు ప్రాపర్ షాద్ నగర్ సిటీలో టౌన్లో అయితే దాదాపుగా 40,000 రూపీస్ అయితే ఉన్నాయండి. సో టౌన్లో లేఅవుట్స్ అనేది లేవు. సో షాద్ నగర్ ఒక 5 కిలోమీటర్ రేడియస్లో మనకి ప్రాజెక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. సో ఎంత అంటే 20,000 16,000కి మనకి పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతున్నాయండి. మంచి లొకేషన్ అండి, మంచి రెసిడెన్షియల్ లొకేషన్. షాద్ నగర్కి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈకో సిస్టమ్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది. ఎక్కువ గ్రీనరీ ఉన్న లొకేషన్ షాద్ నగర్ కానీ, కొత్తూరు కానీ, తిమ్మాపూర్ కానీ. సో పొల్యూషన్ అనేది అంతా ఉండదండి. సో లెస్ పొల్యూషన్ ఉన్న ఏరియా, హెల్త్ కూడా మంచిది. బెంగళూరు హైవేలో ఉంది. అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా ఉంది. సిటీకి అతి దగ్గరలో ఉంది. హార్డ్లీ మనం గచ్చిబౌలి రావాలంటే 45 to 50 మినిట్స్ పడుతుందండి షాద్ నగర్ నుంచి. సో షాద్ నగర్ దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. అరౌండ్ 20,000 లోపల మనకి 16 నుంచి 20,000, ఈవెన్ 14,000 నుంచి 20,000 మధ్యన మనకి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్స్ దొరుకుతున్నాయండి. ఈ రోజు కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే కమింగ్ 5 ఇయర్స్లో ఒక 40,000 అయితే డెఫినెట్గా మనం చూడబోతున్నామండి. 40 మేబీ కొన్ని లొకేషన్స్లో 50 కూడా అవ్వచ్చు. బట్ 40 ఈజ్ వాట్ ద బెంచ్ మార్క్. నా ప్రొడక్షన్ చెప్తున్నానండి. సో షాద్ నగర్ తర్వాత బాగా గ్రో అయ్యే లొకేషను బాలానగర్ అండ్ రాజాపూర్ అండి. రెండు ఇంచుమించు దగ్గరలో ఉన్నాయి. సో బాలానగర్ రాజాపూర్లో ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే 8,000 రూపీస్ నేను చూశానండి పర్ స్క్వేర్ యార్డ్. ఈవెన్ 7,000 కూడా చూశానండి. ఈవెన్ కొన్ని ప్రాజెక్ట్స్ 6,000 కూడా అమ్మారండి. సో ఈరోజు రాజాపూర్ కొన్ని పెద్ద గ్రూప్స్ ఇక్కడ ప్రాజెక్ట్స్ చేస్తున్నారండి. అంటే 40 acres 50 acresలో పెద్ద క్లబ్ హౌస్ ఇస్తూ కడుతున్నారండి. నేను చూశాను, పర్సనల్గా విజిట్ చేశాను. హైవేకి దగ్గరలోని 1 కిలోమీటర్ లోపలే 500 మీటర్స్ లోపలే ఉన్నాయండి. సో వీళ్ళు 22,000 రూపీస్ అయితే పెట్టడం జరిగిందండి. సో వాళ్ళు బేసిక్గా ప్లాటింగే కాకుండా వేరే డెవలప్మెంట్స్ కూడా ఇస్తున్నారు. అంటే ఉండడానికి అంటే కన్స్ట్రక్ట్ చేసి ఉండే లివబుల్ కండిషన్ ప్రకారంగా దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారండి. క్లబ్ హౌస్ అని, జిమ్ అని, పార్క్స్ అని. సో రియల్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండి. సో 2023కి అమ్ముతున్నారు. ఈవెన్ కొన్ని లొకేషన్స్లో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అవి కూడా మనకి 15,000లో దొరికేస్తున్నాయండి. సో రాజాపూర్ వరకు మార్కెట్ అయితే డెఫినెట్గా బాగుంటుందండి. సో ఈరోజు కానీ తీసుకుంటే డెఫినెట్గా కమింగ్ 5 ఇయర్స్లో మీరు ఒక 35,000 అయితే చూడబోతున్నారండి. ఇక్కడ కూడా రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితే డెఫినెట్గా స్టార్ట్ అవబోతున్నాయండి. సో ఈ బాలానగర్ రాజాపూర్లో ఎందుకు కొనాలంటే ఫస్ట్ థింగ్ షాద్ నగర్కి అయితే దగ్గరలో ఉందండి. షాద్ నగర్ రైల్వే స్టేషన్ని వాళ్ళు యాక్సెస్ చేయవచ్చు ఫస్ట్ థింగ్. రెండోది పోలేపల్లి, జడ్చర్ల దగ్గర పోలేపల్లి సజ్జికి కూడా బాలానగర్ రాజాపూర్ అనేది అది దగ్గరలో ఉందండి. సో అక్కడ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి రెసిడెన్షియల్గా గ్రో అయితే. సో ఎస్, దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ రాజాపూర్ అండి, మనకి గుర్తొచ్చేది జడ్చర్లలో ఒకప్పుడు చాలా ఫామ్ ల్యాండ్స్ అమ్మారండి. ఇప్పుడు ఇది మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో చాలా లేఅవుట్స్ వస్తున్నాయండి. సో ఇక్కడ కూడా ఎస్ రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు అండి. మన జడ్చర్లలో అరౌండ్ ఒక 14,000 రూపీస్, 12,000, 15,000 మధ్యన మనకి అప్రూవ్డ్ లేఅవుట్స్ దొరికేస్తున్నాయండి. జడ్చర్లలో మెయిన్గా ఇండస్ట్రియలైజేషన్ ఉందండి, కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఈ లొకేషన్ ఈవెన్ హైవే మీద అయితే 18,000 రూపీస్ కూడా ఉన్నాయండి. 18-20,000 రూపీస్. ఎస్, దిస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. రెసిడెన్షియల్గా త్వరగా గ్రో అయ్యే లొకేషన్ అని కూడా చెప్పొచ్చు అండి. సో దట్ ఈస్ వాట్ అబౌట్ బెంగళూరు హైవే అండి. సో మీరు ఏమైనా అడ్వైస్ కావాలనుకున్నా, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, సో డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ సోషల్ మీడియాస్ అండి. సో ఇస్కామ్ ప్రాపర్టీస్, ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజెస్ ఉన్నాయండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజెస్ ఉన్నాయండి. వాటిలో మీరు కాంటాక్ట్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ద అడ్వైస్ అండి, రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ. నమస్తే అండి.